తెలంగాణలో వచ్చి బాగుంటారు. ఈడ కర్ణాటకలో 5 గ్యారెంటీలే, ఆంధ్రాలో 6 గ్యారెంటీలు, 9 గ్యారెంటీ. 15,000 లక్షల కోట్లు ఈరోజు బీజేపీ నుండి మనకు రాలా, అవునా కదమ్మా? టీడీపీ బీజేపీతో జత అయినప్పుడు మనం ఎందుకు ఓటేయాలా? వైఎస్ఆర్సీపీ ఓటేసినాం, ఒకసారి గెలిపించినాం జగన్ అన్నని. ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే షర్మిలమ్మ గారు వచ్చేసిందని ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని బయట తీసుకొని రావాలనుకుంది. ఆ పరిస్థితులకు తగ్గట్టు ఆ రోజు ఓటేసిండొచ్చు. కానీ ఈసారి మాత్రం పలమనేరులో ఈ రాష్ట్రంలోనే ఎవరికి ఇంత మెజారిటీ రాదు, అంత గొప్పగా గెలుస్తాం. ఎందుకంటే ఎంతో మంది ప్రార్థనలు దువా చేస్తా ఉండాలన్నా, హస్తం గుర్తు రావాలని. నేషనల్ లోనే అదే ఉండాలా, ఇక్కడ అదే ఉండాలి. కదిలింది కాంగ్రెస్ దళము, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము. పేదోడికి చేదోడు గుండె 3 రంగుల జెండా, ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన కూడే అండా. మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా, కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుతాం సిద్ధంగా. గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళం, మన గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము. ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు ఎడతెగని కన్నీళ్ళు, ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు. మన నీళ్లు నిధులు చదువులు కొలువులు అన్నారు, మన పిల్లల బతుకుల తోచల గాటం ఆడారు. గతమేమేలన్నట్టు ఉన్నది ఈనాడు, వినటోడే లేడు ఇప్పుడు నేల తల్లిగోడు. చల్లందుకే కదిలిందిరా మన శంకరన్న దళము, ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా. అన్నిళ్ళే తుడిచే చేయికి సైన్యమవుతాం సిద్ధంగా. గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము.